రామ్నగర్ మనమ్మ గల్లీలో ఉన్నాం. ఈ గల్లీకి సంబంధించినటువంటి వార్త దాదాపుగా ఒక 6-7 నెలల క్రిందట పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలామైనటువంటి పరిస్థితి. దానికి గల కారణం ఏంటంటే హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఇక్కడ జరిగాయి. ప్రధానంగా దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కబ్జాకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక్కడ రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి మరి ఒక ఇక్కడ నివాసయోగ్యమైనటువంటి ఒక గృహాన్ని నిర్మించుకున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో పలుమార్లు కంప్లైంట్ చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ వచ్చారు. చివరికి హైడ్రా కొరడా జులిపించి మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి యొక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో భవంతిని కూలగొట్టినటువంటి ప్రదేశాన్ని కూడా మనం చూడొచ్చు. అప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా తొలి వెలుగు మీకు ఇంకొక దానిలో చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. పూర్తిగా ఈ యొక్క ప్రాంతంలో రోడ్డు ఉండాల్సినటువంటి ప్రాంతంలో కాస్త రోడ్డు లేకుండా పూర్తిగా ఈ కబ్జా చేసినటువంటి ప్రాంతంలో మళ్ళీ తిరిగి రోడ్డును పునరుద్ధరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇది హైడ్రా చేసినటువంటి గొప్ప పనిగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ కొత్త రోడ్డు మొత్తాన్ని కూడా ఒకప్పుడు ఇది కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ వైపుగా రాకపోకలు అయితే జరిగేవి కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు హైడ్రా కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ వెంటనే హైడ్రా స్పందించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. అన్న, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు? నేను ఒక 35 ఇయర్స్ నుంచి ఉన్నా ఇక్కడ. ఏంటి అసలు ఈ రోడ్డుకు సంబంధించి మీరు గొడవలు చాలా చూశారు. చివరికి హైడ్రాన్ అయితే రోడ్డు వేసినట్టు కనబడతా ఉంది కదా, ఎట్లా ఉంది ఇది? ఇంతకుముందు అంటే కొంచెం వేరే వాళ్ళు ఆక్యుపై చేశారన్నమాట. అదే ఇది ఎంసీహెచ్ వే ఉంది అన్నమాట. అయితే తర్వాత ఏం చేశారంటే హైడ్రా వాళ్ళకి మనం అప్లికేషన్ ఇచ్చినాం. మా గల్లీ అసోసియేషన్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఒక 1 ఇయర్లో మొత్తం పని అయిపోయింది. అయితే మేమేమంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే ముఠగోపాల్ గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథన్ సార్కి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అమ్మా, మీరు ఇక్కడ దాదాపుగా హైడ్రా రంగనాథ్ని కూడా కలిసి వచ్చినటువంటి వ్యక్తి. చివరికి ఒక పని అయితే అయినట్టు కనబడతా ఉంది. ఎట్లా ఉంది ఈ విషయంలో, ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, మాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. అంటే 40 ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడ్డది వచ్చింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రంగనాథ్ సార్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మా ఎమ్మెల్యే ముఠగోపాల్ గారు చాలా హెల్ప్ చేసినారు మాకు. మీరు చూడొచ్చు, అసలు రోడ్డు లేకుండే అసలు ఇప్పుడు రోడ్డు వచ్చింది మాకు అండ్ డ్రైనేజ్ సిస్టమ్ది కూడా వచ్చింది. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూ హెల్ప్డ్ అస్. మాకు ఇంత సపోర్ట్ చేసి మమ్మల్ని హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు? ఇట్లా ఈ రోడ్డు రావడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ రోడ్డు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది? చాలా ప్రయత్నాలు చేసినామండి. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ గురించి, రోడ్డు గురించి తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు మాకు ఒక రోడ్డు వచ్చింది, మాకు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. మాకు సాయం చేసిన వాళ్ళకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా రంగనాథ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా హెల్ప్ చేసిన ఆఫీసర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. ఇంకేమన్నా మీకు బెదిరింపులు అలాంటివి ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ఇప్పటి వరకు అయితే ఓకే ఉందామా? ఇంకా బెదిరింపులు ఏంటండి, కళ్ళ ముందర కనిపిస్తూనే ఉంది కదా నిజం. ఇంకా బెదిరింపులు ఏంటి వాళ్ళు చేసేది? ఏం లేదు, బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ? 30-40. ఇప్పుడు ఈ కబ్జాకు సంబంధించినటువంటి విషయంలో రోడ్డు అయితే వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లే, ఇంకా ముందు కూడా జరగాలని ఆలోచిస్తున్నాం. ఇంకా ముందు చూపి అజర్ అది ఇంకా ఇదే కాలనీకి సంబంధించినటువంటి ఇంకొక సమస్యను కూడా చూపిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, చివరికి ఉన్నటువంటి ఆ యొక్క భాగం అంతా దాదాపు 50 మీటర్ల వరకు కూడా ఆక్యుపై అయ్యి ముందు వైపుగా వచ్చినటువంటి ఆ బిల్డింగ్ని అయితే చూడొచ్చు. దానికి సంబంధించి కూడా ఈ కాలనీ వాసులు అయితే ఆ పని కూడా జరగాల్సినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు? 10 ఇయర్స్. 10 ఇయర్స్. ఈ రోడ్డు ఉందేనా ఇంతకుముందు? నేను వచ్చినప్పుడు లేదు. ఇప్పుడు మొత్తానికి అయితే రోడ్డు అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఫ్రీ. అమ్మ, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? 40 साल से है। 40 साल। ఈ రోడ్డు గురించి ఏం చెప్తారు? రోడ్డు అయింది మొత్తానికి? रोड बनाए, अब अच्छा है। बहुत उनका नाम क्या होगा? रंगनाथ। उनका बहुत बहुत शुक्रिया। उनका बहुत बहुत शुक्रिया। अब अच्छा होगा, अच्छा बन गया। सीएम
उनका शुक्रिया। అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు? ఈ రోడ్డు గురించి ఏం చెప్తారు ఇప్పుడు? చెప్పండి. అదే 40 ఇయర్స్ నుంచి అండి. మా అమ్మగారు అండి దీని గురించి, ఈ రోడ్డు గురించి చాలా ఇది చేసింది, డ్రైనేజ్ పైప్ లైన్ గురించి. మనమ్మగారు మా అమ్మగారే, మనమ్మ గల్లి అని చెప్తారు. ఆమె చాలా ప్రయత్నం చేసింది, అప్పుడు ఏది కాలేదు. ఇప్పుడు ఈ రంగనాథ్ గారు వచ్చాకనే మాకు ఈ రోడ్డు అనేది అయ్యింది. ముఖ్యమంత్రి గారికి, రంగనాథ్ గారికి, మా ఎమ్మెల్యే ముఠాల్ గోపాల్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయింది. మెయిన్ రోడ్డు కూడా సార్, నేను శ్రీనివాస్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మనమ్మ గల్లీలో ఉన్నాము. ఇక్కడ రోడ్డుకు సంబంధించిన సార్ ఒక్క క్షణం సార్, ఇక్కడ కాలనీ వాసులు మీకు కృతజ్ఞతలు చెప్తామంటున్నారు సార్. ఒక్క క్షణం చెప్పండి అమ్మా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్లనే మాకు రోడ్డు ఇంకా డ్రైనేజ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ అందరి సహకారం ఉంటే ఇంకా మంచిగా. సరేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది రంగనాథ్ గారికి కూడా వీళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? ఈ రోడ్డు గురించి ఏం చెప్తారు మీరు? నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇక ఎంతో కష్టపడి చేయించుకున్నాం. కష్టపడి చేయాల్సి వచ్చిందా? ఏమైనా దీని మీద మీరు ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? కంప్లైంట్లు చేయడము, లేకపోతే మున్సిపల్ అధికారులను కలవడం? ఆపరేట్గా చేసుకున్నాం అనుకోండి, ఒక యూనిటీగా ఉండి అందరం చేసుకున్నాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేకుండా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఈ కాలనీకి సంబంధించి? అదే అది దొరికితే ఒకటి సమస్య ఉన్నట్టుంది, చివరికి కనబడేది. ఇంకా మిగతా ఏం లేవు మనకు పెద్దగా. అమ్మ ఏంటి అసలు మీకు తెలిసి రంగనాథ్ దగ్గరికి మీరు పోయినప్పుడు ఈ పని అవుతుంది అనేటువంటి అంచనా ఏమైనా ఉండేదా? ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, ఇప్పుడు అవుతుంది అనేటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందా? అంత అనుకోలేదన్న. యాక్చువల్గా మేము పోయినప్పుడు అది కోయిన్సిడెన్స్గా జరిగిపోయింది. ఆయన రావడం, మేము ఎలాగనే వస్తా అని చెప్పడం, ఆయన రావడం, అది అదేమంటారు, దేవుడు సడన్గా రాస్తాడు కదా, సడన్ సిచ్యువేషన్స్ అని, అట్లా సడన్ సిచ్యువేషన్ అయిపోయింది. సడన్గా వచ్చినారు, సడన్గా చూసినారు, సడన్ లైక్ మేము ఊహించుకోలేదు. ఇట్ వాజ్ అ ఫాస్ట్ లాంగ్ టర్మ్ది ఫాస్ట్ ఫార్వర్డ్ అయినట్టు అనిపించింది మాకు, అంతే. చాలా చాలా అసలు తర్వాత కొన్ని రోజులకు కూడా అది ఇంకేం రెస్పాన్సిబుల్ కాలేదు, ఎవ్వరు రాలేదు, అయిపోయిందా ఇంకా అందరి లెక్కనేమో ఇది ఇంకడికే స్టాప్, మళ్ళీ స్టార్ట్ చేయాలేమో అనుకున్నాం. బట్ సడన్గా వన్ డే వాళ్ళ టీం నుంచి రోహిత్ గారు రావడం, సడన్గా బుల్డోజర్స్ రావడం, అప్పుడు ఓకే ఇప్పుడు రియాలిటీకి వచ్చింది, ఓకే హ్యాపీ. కానీ తర్వాత మళ్ళీ ఆగిన తర్వాత ఆ చెత్త అట్లనే ఉండడం, రోడ్ క్లియర్ కాకపోవడం, అంత ఈ బార్లో ఉండి వాళ్ళు రావడం, ఇక్కడనే ఇంకా ఇండీసెంట్ బిహేవియర్ అవన్నీ చూడడం. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయాలి. ఇట్లా చాలాసార్లు అనుకున్నాం. అంటే ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడికి రాగానే అరే అయిపోతుంది అనుకునేసరికి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనిపించింది, మళ్ళీ అయిపోతుంది అని అనుకునేసరికి మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించింది. సో ఇట్లా కంటిన్యూస్గా ఫైనలీ రోడ్ వచ్చేదాకా మాకు కొంచెం ఓకే వచ్చింది ఇప్పుడు రోడ్డు, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది, ఇంకా 50% ఉందని చెప్పుకోవచ్చు. 50% తర్వాత ఇంకా మొత్తానికి మేము ఫుల్ బిందాస్గా ఎస్ ఇది మా గల్లీ మా అడ్డా అని చెప్పొచ్చు. సో అంటే ఇక్కడ ఏమైనా బెదిరింపులు అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా మంది మీరు ఫైట్ చేసేటువంటి వాళ్ళకు బెదిరింపులు కూడా ఉంటాయి, ఎవరైతే ఈ విషయంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? అన్న అప్పుడు స్టార్టింగ్లో యాజ్ మీకు కాల్లో చెప్పినప్పుడు అప్పుడుండే. దాని తర్వాత నేను అనుకున్నా ఏం చేయలేరు అన్న, ఏం చేస్తారు, మా అంటే బెదిరిస్తాడు, చంపుతా అంటాడు, నిజంగా చంపుతాడా, చంపడు, అది మనకు తెలిసిందే. కానీ వాళ్ళు బెదిరించినప్పుడు భయపడితే అదో ప్రాబ్లం. సో అందుకనే ఏదున్నా అండ్ మోర్ ఓవర్ మా గల్లీ బాగా సపోర్ట్ చేసింది నాకు. అండ్ మా అందరం లైక్ అంటారు కదా, ఒక్క ఫింగర్ తోటి కాదు, అన్ని ఫింగర్స్ కలిస్తేనే పిడికిలు అవుతుంది. సో అందరం కలిసినాం, పిడికిలు అయింది, గట్టిగా కొట్టినాం, వచ్చింది రోడ్, అంతే. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా మీరు ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా రోడ్డు అయితే పడింది, ఏం చెప్పదలుచుకున్నారు? వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రంగనాథ్ సార్, సీఎం సార్, ఎమ్మెల్యే సార్. మేము చాలా సంతోషంగా ఉన్నాము. 30 years పోరాటం ఇప్పుడు నెరవేరింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా ఈ వార్డుకు సంబంధించి? సార్ ఇంకా మొత్తం క్లియర్ అయితే బాగుంటుంది సార్. కనబడేటువంటి దాని మీదనే ఇంకా ఫోర్స్ అనేది. అవును సార్, ఇంకా మిగతావన్నీ ఓకే. చాలా థ్యాంక్ఫుల్ టు సార్, ఆయన వల్లనే అంతా నెరవేరింది. ఇంతకుముందు ఇక్కడ ఇది ఉండడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఎదుర్కొన్నారు మీరు ప్రధానంగా? డ్రైనేజ్ ప్రాబ్లం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డ్రైనేజ్ ప్రాబ్లం అయ్యేది.
ఎవ్రీ 1 వీక్కి ఒక 5-6 టైమ్స్ అలా చాలా ఇదయ్యేది. పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడం చాలా సఫర్ అయ్యాం మేము. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారమ్మా మీరందరూ కూడా? థ్యాంక్ యూ సో మచ్ టు రంగనాథ్ సార్, రేవంత్ సార్ అండ్ ముఠా గోపాల్ గారు. ఇదే చెప్పాలనుకుంటున్నాం. అట్లే ప్లీజ్ ఏమనుకోకుండా అటు సైడ్ది కూడా చేస్తే వీఆర్ ఇంకా థ్యాంక్ఫుల్ లెక్కుంటాం. ఇదే పరిస్థితి. మనం చూస్తున్నటువంటి భాగం మొత్తం కూడా గతంలో కబ్జాకు గురైనటువంటి సందర్భం. ఈ భాగానికి సంబంధించినటువంటి విషయంలో చివరికి సార్ చెప్పండి, మొత్తం మీద మీకు సంబంధించినటువంటి సమస్య తీరింది అనుకుంటా ఉన్నారా? ఈ మనమ్మ గల్లీ అనే పేరు రావడం కారణం ఏంటంటే మనమ్మని ఉండి దాని గురించి ఆమె ఫస్ట్ డ్రైనేజ్ గురించి చాలా స్ట్రగుల్ చేసి ఆఖరికి ఇప్పుడు ఆమె లేకపోయినా ఆమె పేరు మాత్రం మనమ్మ గల్లీ అని అలాగే ఉండిపోయింది. అవును. ఈవెన్ వాటర్ హౌసెస్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ ఎక్కడ పోయినా రామ్నగర్ చౌరస్ అంటే చెప్తే వాళ్ళు తెలియదు. వాళ్ళకి మనమ్మ గల్లీ అంటేనే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఉన్న చేసే పని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ విషయం గురించి ఆమె కొట్లాడి చేసి ఆఖరి ఆమె చనిపోయింది. అయినా ఏమున్నా ఈ గల్లీ వాసులందరూ ఒకటై దీని గురించి ఎంతో కొట్లాడడం చేశాం, అది కాలేదు. ఆఖరికి వీళ్ళందరూ కలిసి రంగనాథ్ సార్ దగ్గర వెళ్ళి కలిసినందుకు ఆయన ప్రోత్సహించి వచ్చి చూస్తానని చూపించిన తర్వాత వచ్చి పోయిన తర్వాత వెంటనే పని మొదలైంది. దాంతోపాటు డ్రైనేజ్ అయింది. డ్రైనేజ్ తర్వాత రోడ్డు కూడా అయిపోయింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. దీని కింద నుంచి వెళ్ళి డ్రైనేజ్ కూడా ప్రిపేర్ చేశారు ఆల్రెడీ చేశారు. ఇక్కడ బాగా సమస్య తీరిపోయింది. దీని గురించి ప్రత్యేకంగా అదొకటి ముందు ఉంది. అది కూడా అందరు సహకారం చేసి దాంతోపాటు మీకు కూడా మీడియా ద్వారా చెప్తున్నాను ఏంటంటే అది కూడా మాకు ఒకవేళ అయిపోతే చాలా సంతోషం అని ఉంటుంది ఈ మనమ్మ గల్లీకి. దీనికి తోడు ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారికి, తర్వాత రంగనాథ్ గారికి, అక్కడ ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే స్థానికులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతూ దీంతో మేము సెలవు తీసుకుంటున్నాం. ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మొత్తానికి హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో హర్షాతిరేకలు అంటే మేము సాధించుకున్నటువంటి కృతజ్ఞతను చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ ఆధార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, మనమ్మ గల్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.